105వ కీర్తన 11వ వాక్యం 42వ వాక్యం. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. తర్వాత 42వ వాక్యం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉజ్జీవ ఉపవాస ప్రార్థనలో ఈ మొదటి దినమున మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. అనేకమైన సందర్భాల్లో మనము దేవుని సన్నిధిలో వాక్యము వింటూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు చాలా వాగ్దానాలు మనకిస్తారు. చాలా వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఏదో ఒక వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తూ ఎప్పుడు నడిపిస్తూనే ఉన్నారు. అయితే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ వాగ్దానములు దేవుడిచ్చినవి, ఇవి నెరవేర్చబడాలి. ఎవరిచ్చారు ఈ వాగ్దానాలు? దేవుడిచ్చారు. అలాగే ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలి. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడతాయా, నెరవేర్చబడవా? కొంచెం సమాధానం చెప్పొచ్చు కదా. నెరవేర్చబడతాయి. దేవుడు ఏ వాగ్దానం చేసినా మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసి చూసినప్పుడు ఆ వాగ్దానములో అక్షరమైన, పొల్లైన, సున్నా అయినా తప్పిపోదు అని వాక్యంలో ఉంది. ప్రభు ఏ వాగ్దానం చేసినా కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడేదే. ప్రభువుకు అసాధ్యమైనది కూడా ఏదీ లేదు. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినా కూడా వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడటం లేదు మన జీవితాలలో? ప్రభు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినా అవి మన జీవితాలలో ఎందుకు నెరవేర్చబడటం లేదు? ఆలకించండి. ఇక్కడ ప్రాబ్లం దేవునితో కాదు, ప్రాబ్లం రిసీవర్తోనే. గివర్తో ప్రాబ్లం లేదు, అంటే ఇచ్చే ఆయనతో ప్రాబ్లం లేదు, తీసుకునే వ్యక్తితోనే ప్రాబ్లం. గతంలో మీకు చిన్న ఎక్సర్సైజ్ లాగా చెప్పాను. ఉదాహరణకి ఇది 500 రూపాయలు కాగితం అనుకోండి. ఇది ఎవరికి కావాలి, ఎవరికి కావాలని నేను ఇలాగంటూ ఉన్నా. మీరందరూ అలాగే చూస్తున్నారు, ఒక్కరు రాట్లా. కానీ ఎవరికి కావాలి, ఎవరికి కావాలంటే మీలో ఒక వ్యక్తి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి నా చేతిలోంచి లాక్కొని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి ఎవరికి కావాలో? లాక్కొని వెళ్ళిపోయిన వ్యక్తికే దాని అవసరత బాగా ఉంది. దేవుడు ఇవ్వటానికి ఆయన సిద్ధమే, తీసుకోవటానికే మన దగ్గరే ప్రాబ్లం ఉంది. చూస్తూ ఉన్నాం. అలాగే 500 రూపాయల కాగితం ఇక్కడ ఉంచి ఇలా ఊపుతూ ఉన్నాను, ఎవరికి కావాలి, ఎవరికి కావాలని. మీ అందరికీ కావాలనే ఉంది, కానీ ఎవరో ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి నా చేతిలోంచి లాక్కొని మరి వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి అది తీసుకోవాలన్న ఆలోచన ఉంది. కావాలనే ఆలోచన ఉండటం కాదు, తీసుకోవాలన్న ఆ ఆలోచన మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాకు వాగ్దానం ఇవ్వు నాయనా అని అడగటం కాదు, ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవటం అనేది మనకు కావాలి. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి
ఈ ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభు అనేకులకు అనేకమైన వాగ్దానాలు సమయానుకూలముగా ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల మొదటి దినమున వాగ్దాన సందేశపు ఆరాధనలో మంచి మంచి వాగ్దానాల చేత తమ బిడ్డలను ప్రభు ఎప్పుడు బలపరుస్తూనే ఉన్నారు. అయితే ఇవ్వబడిన వాగ్దానాలు మనం అందిపుచ్చుకుంటున్నామా లేదా, స్వతంత్రించుకుంటున్నామా లేదా, వాటిని అనుభవిస్తున్నామా లేదా, అది పరీక్ష చేసుకోవాలి. ఇవ్వటానికి ఆయన సిద్ధమే, తీసుకోవటానికి మీరు సిద్ధమా? పుచ్చుకోవటానికి దాన్ని సిద్ధమా? తీసుకోవాలని ఆలోచన ఉంది, కావాలని ఆలోచన ఉంది, కానీ తీసుకోవటానికి ముందుకొచ్చారు కదా. ఎవరైతే ముందుకు వస్తారో వారే స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడిచ్చిన వాగ్దానాల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే 2వ కొరింథీ పత్రికలో మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, చదవండి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందము. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్య భాగములో చాలా స్పష్టంగా ఉంది, ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. చాలా వాగ్దానాలు ప్రభు ఇచ్చారు. ఇదిగో నీ జీవితంలో ఈ సమస్య తీరిపోవాలంటే ప్రభు నీకు సహాయం చేయబోతున్నారు. ఈ విషయంలో నిన్ను బలపరచునై ఉన్నారు. ఇదిగో ఈ విషయంలో నీకు సహాయం చేయనై ఉన్నారు అని అనేకమైన వాగ్దానాలు మనం ప్రభు సన్నిధిలో తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభు యొక్క వాక్యము ద్వారా వింటూ ఉన్నాం. అయితే అవి స్వతంత్రించుకుంటున్నామా లేదా, లేదంటే వాటిని అందిపుచ్చుకుంటున్నామా లేదా, అది ఆలోచన చేయాలి. ఇక్కడ వాక్య భాగంలో అందుకనే రాసి పెట్టి ఉంచాడు చాలా చక్కగా. అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో రాస్తూ ఆ కొరింథీ సంఘాన్ని బలపరుస్తూ చెప్తూ ఉన్నాడు. ఈరోజు కొరింథీ సంఘము వలె మనము కూడా ఆ వాగ్దానాల గురించి ఆలోచన చేయాలి. ఏమని? మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక ఏం చేయాలి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం ఉంటే సరిపోదు. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది డిసెంబర్ 31వ తారీఖు రాత్రి లేదంటే జనవరి 1వ తారీఖున ఆ రోజు మాత్రమే మందిరానికి వెళ్ళి మందిరంలో వాగ్దానాలు ఇస్తారని వాగ్దానాలు తెచ్చుకుంటారు. వాగ్దానాలు తీసుకోవటం మంచిది కాదని నేను అంటం లేదు, తీసుకోవాలి, మంచిదే. దేవుని వాక్యం మన దగ్గర ఉంటే చాలా మంచిదే. వాక్యం చదువుతూ ఉండగా మనం బలపరచబడతాం, మంచిదే. అయితే తెచ్చుకొని చక్కగా గోడకు తగిలిస్తారు, లేకుంటే ఎక్కడో గోడ మీద అంటిస్తారు. గోడకే పరిమితం అయిపోతుంది వాగ్దానం. అర్థమైందా? హృదయంలోనికి వెళ్ళటం లేదు. ఇదిగో ప్రభు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు, ఈ వాగ్దానాన్ని నేను చేత పట్టుకొని ముందుకెళ్ళాలి, బలపరచబడాలి. వెనకటికి ఒకసారట బాగా పాత కాలంలో ఒక మొరటి వ్యక్తి, ఎవరు? మొరటి వ్యక్తి బాగా పల్లెటూరు నుంచి పట్నంలోకి వచ్చాడట. పట్నంలోకి రాగానే పట్నంలో ఒక ఆయన గొడుగులు అమ్ముతా ఉన్నాడట. గొడుగులు అమ్ముతా ఉంటే ఈయనకి అవేంటో తెలియదు. అంత మొరటోడు, అంత జ్ఞానం లేనోడు. వెళ్ళి ఏమండి ఏంటయ్యి అని అడిగాడట. అంటే దీన్ని గొడుగు అంటారయ్యా,
ఇది కానీ నీ దగ్గర ఉంటే నువ్వు వర్షంలో తడవయ్యా, వర్షంలో తడవకుండా ఇది నేను కాపాడుతుందయ్యా అని చెప్పాడంట. నిజమా అన్నాడు. అవునయ్యా అనగానే ఇది ఎంత అయ్యా అంటే ఇదిగో ఇంత వెల అంటే ఆ డబ్బులు ఇచ్చి ఆ గొడుగును కొనుక్కున్నాడు. ఇది నా దగ్గర ఉంటే వర్షంలో నేను తడవనంట అనుకుంటా సంతోషంగా వెళ్తూ ఉన్నాడు. ఈలోగా కాసేపటికి ఏమైందంటే వర్షం ప్రారంభమైంది. వర్షం ప్రారంభమైతే ఏం చేస్తున్నాడు తెలుసా? గొడుగును పట్టుకొని, ఏ గొడుగా నన్ను తడవకుండా చేయి, గొడుగా తడవకుండా చేయి, గొడుగా తడవకుండా చేయి, గొడుగా తడవకుండా చేయి అంటున్నాడు. ముద్దగా తడిసిపోయాడు. ఇక ఏమైందంటే బాగా కోపం వచ్చేసింది. ఆ గొడుగులు అమ్మే వ్యక్తి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఏమయ్యా, నువ్వు నన్ను మోసం చేశావు, ఇది ఉంటే నేను వర్షంలో తడవనని చెప్పావు, ఇదిగో మొద్దగా నేను తడిసిపోయినయ్యా, నువ్వు నన్ను మోసం చేసావయ్యా అంటే ఆయన అన్నాడట, అయ్యా ఇది ఉపయోగించుకునే విధానం కూడా నీకు తెలియాలి నాయనా అని వర్షం వచ్చినప్పుడు ఈ గొడుగుని ఇలాగా తెరచి నీ తలపైన ఇలా పట్టుకుంటే వర్షం నీ మీద పడకుండా ఆ గొడుగు మీద పడి బయట నీళ్లు పడిపోతాయి అయ్యా, నువ్వు తడవయ్యా అని దాన్ని ఓపెన్ చేసి తెరచి ఆయనకి ఇచ్చి చూపెట్టాడట. ఈరోజు వాగ్దానాలు కూడా చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. గోడలకు పరిమితం చేసేస్తున్నారు వాగ్దానాలని. దేవుడు పరిశుద్ధ లేఖనముల నుండి చాలా ప్రశస్తమైన వాగ్దానాలు మనకిస్తున్నారు. అయితే తీసుకొని వెళ్ళి ఇంటిలో గోడకు తగిలిచ్చి గోడకు ఉండే ఒక బొమ్మగా వాగ్దానాలు వెతుక్కునేటప్పుడు కూడా ఈ సీనరీ బాగుందా, దానిలో ఉన్న బొమ్మ బాగుందా అని వెతికి మరీ తీసుకొని వెళ్ళి కొనుక్కొని పెట్టుకుంటున్నారు. దానిలో ఉన్న ప్రశస్తమైన వాక్యాన్ని హృదయంలోనికి ఎక్కించుకోవట్లా. కావాల్సిందేంటి? ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు చెప్పబడిన మాట ఏమిటంటే, మనకు వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రతగా చేసుకోవటానికి ఆ వాగ్దానాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాగ్దానాలు ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు ఈ వాగ్దానాలు? కొంచెం గట్టిగా. ఒకసారి ఏమైందంటే ఒక ఆయన పాపం, ఆయన క్రైస్తవుడు కాదు, అన్యుడు పాపం. వస్తే వారి సమస్యలు చెప్పారు. సరేనండి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసిన తర్వాత, ఏమండి దేవుని వాక్యం ఇస్తాను, మీరు చక్కగా తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, ఆ వాక్యం చూసినప్పుడల్లా మీరు చూస్తూ ఉన్నప్పుడల్లా ఆ వాక్యాన్ని చూసి మీరు బలపడటానికి బాగుంటుందని చెప్పేసి కొన్ని వాగ్దానపు కార్డ్స్ ఉన్నాయి కదా, అవి ఇచ్చాను. అవి తీసుకొని చదువుకొని నమస్కారం పెట్టి నా కాళ్ళకి దండం పెడుతున్నాడు. ఓ ఏంటండి ఏం చేస్తున్నారండి అన్న. కాదు బాబు గారు, మీరు అయ్యగారు కదా. ఏ అయ్యగారు అయితే ఇక్కడెక్కడ ఏమైనా ఉన్నాయా? నెత్తి మీద జుట్టే లేదు, 4 కొమ్ములు ఏమైనా ఉన్నాయా? కాళ్ళు పట్టుకుంటుంటే తప్పండి, అలా చేయకూడదు. వాగ్దానాలు పాస్టర్ గారికి అది ఇచ్చింది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి వాగ్దానాలు దేవుడిచ్చాడు కాబట్టి దేవుని ఎడల మనము విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 10:23 చదవండి. హెబ్రీ పత్రిక 10:23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. వాగ్దానం చేసిన వాడు ఎవరు? దేవుడే వాగ్దానం చేశాడండి. దేవుడే వాగ్దానం చేసి ఈ పరిశుద్ధ వాగ్దాన లేఖనము, ఈ 2 నిబంధనలు మనకు అనుగ్రహించాడు. అంటున్నాడు కదా, ఈ వాగ్దానాలు నీ దగ్గర ఉంచుకోవటం మాత్రము కాదు, వీటిని అవలంబించి వీటిని ఆచరణలో పెడుతూ ఉంటే వాటిని స్వతంత్రించుకుంటావు అంటున్నారు ప్రభు. ప్రైజ్ ది లార్డ్.
అయితే దేవుడిచ్చిన ఈ వాగ్దానాలు ఎటువంటివో మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. అమ్మ మైక్ తీసుకొని మైక్లో చదవండి. ఒక్క నిమిషం, మైక్స్ ఏవో ఆఫ్లో ఉన్నట్టున్నాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు చదవండి మైక్స్లో. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు. ఎటువంటి వాగ్దానాలు ఇవి? అమూల్యమైనవి, అత్యధికమైనవి. దేవుడిచ్చిన వాగ్దానం తీసుకెళ్లి గోడకు తగిలించుకోవడం కాదు, గోడ కంటించడం కాదు. అవి అమూల్యమైనవని గ్రహించి మనం ఇంటిలో నుండి బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తూ ఉన్నప్పుడల్లా గోడకు మనం అంటించుకున్న వాగ్దానం ఏదైతే ఉందో, లేదంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని చదువుతూ మననం చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాగ్దానాలు మాత్రమే కాదు, ఏదో ఒక సందర్భంలో ప్రభు నీకు వాగ్దానం ఇచ్చే ఉంటారు. తన స్వరము ద్వారా ప్రభు నీతో మాట్లాడే ఉంటారు. దర్శనము ద్వారా ప్రభు నీతో మాట్లాడే ఉంటారు. వాక్య ధ్యానమప్పుడు నీతో మాట్లాడే ఉంటారు. బోధను వింటున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడే ఉంటారు. ఆ వాగ్దానమును ఏం చేయాలంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మననం చేస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం అనేది నేను జ్ఞాపకం పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటా. అందరూ ఏకమైనా, నువ్వు ఒక్కడవే అయిపోయినా, నేను నీకు తోడై ఉంటా, భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే ఆలకించండి, ఉదాహరణకి అర్థమవటానికి ఒక ఉదాహరణగా చెప్తాను. ఈ సంఘ పరిచర్య నడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నిలబెట్టాడు. బాగుంది, మంచిది. ఒకవేళ వీధిలో ఎక్కడో రోడ్లో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదన్నా అయిపోతే, మేము లేకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఎవరైనా ఉన్నారా నడిపించేవాళ్ళ తర్వాత? నా తర్వాత అన్నదమ్ములు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు ఉన్నారా? నథింగ్. ఎవరూ లేరు. బాధ వచ్చింది, సమస్య వచ్చింది, చెప్పుకోవటానికి ఎవరైనా ఉన్నారా? అక్క చెల్లెళ్ళు ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? నా తోబుట్టువులు ఎవరు లేరు. సరే, మా నాన్నగారి తరపున ఎవరైనా, మా అమ్మగారి తరపున ఎవరైనా, ప్రైజమ్మ తరపున ఎవరైనా? నో వన్. ఎవరు ఉండరు. ఉండాలని ఎందుకు ఆశపడాలి? దేవుడు ఇచ్చిన వాగ్దానం అవన్నీ గుర్తు చేసుకుంటే నిజమే నాయనా. ఎవరు లేకుండా ఉండినా, నువ్వు ఒంటరివైనా, ఐ యామ్ విత్ యూ, నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. చాలా సమస్యలు, చాలా బాధలు, చాలా ఇబ్బందులు హృదయాన్ని పిండుతూ ఉంటాయి, బాధ పెడతా ఉంటాయి. చాలా మాటలు, అనరాని మాటలు, ఎన్నో నిందలు బాధ పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినా ప్రభువా, మాట ఇచ్చిన వాడవు నీవు మాత్రమే. ఎవరు? దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఏ వ్యక్తి నమ్మదగిన వాడు కాదు, కానీ వాగ్దానము చేసిన ప్రభు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వై షుడ్ ఐ ఫియర్? ఎందుకు భయపడాలి? ఎందుకు జంకాలి? దేని గురించి ఆలోచన చేయాలి? దేని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. విశ్వాసమునకు కర్తయ్య దానిని కొనసాగించువాడునైనా యేసు వైపే, లోకంలో ఏ వ్యక్తి వైపు కాదు, ఏ మనుషుని వైపు కాదు, ఏ అధికారి వైపు కాదు, యేసు వైపు చూచుచు నా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టాలి. ఇది మనకు ఉండాల్సిన నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సమస్యలు ఇబ్బందులు పెడతాయి, బాధ పెడతాయి, హృదయాన్ని పిండుతాయి, ఇబ్బందులు ఉంటాయి. అయినా బీ కామ్. వాక్యంలో ఉంది. కొన్నిసార్లు ఈ పాట నేను మనస్సులో పాడుకుంటూ ఉంటా. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే ఉండి నీ పరాక్రమ కార్యములు. కొన్ని సందర్భాల్లో ఎదురుపోటులు, ఆటుపోటులు ఎదురవుతూ ఉంటే ప్రభువా కోపం వస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ప్రభు నేర్పింది ఏంటంటే ప్లీజ్ షట్ యువర్ మౌత్. ఇఫ్ యు ఆర్ స్టాప్ టాకింగ్ ఐ విల్ టాక్. నువ్వు మాట్లాడటం మానేస్తే నేను మాట్లాడతా. నువ్వు నోరు మూసుకొని ఉండంటే నోరు మూసుకొని లోపల బాధను లోపలే మింగుతూ అట్లాగే ఉండిపోయే పరిస్థితులు ఉంటాయి. వాగ్దానం చేసింది ఎవరు చెప్పండి? దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మదగిన వాడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద విశ్వాసం కలిగి మనం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఆయన వాగ్దానాలు అమూల్యమైనవి, అత్యున్నతమైనవి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానాలు పట్టుకొని పరిగెట్టాలి మనం. సమస్యలు రాకుండా ఏ వ్యక్తి ఉండడండి. రానివ్వండి, ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోటులు ఎదురుగా ఎదురాడే పరిస్థితులు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ కొనసాగుతూ పోవటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క వాగ్దానాలు ఎవరికి ఇవ్వబడుతున్నాయి, అలాగే ఎవరు వాటిని స్వతంత్రించుకుంటారు అనగా పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. 1వ అధ్యాయము 12వ వాక్యం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి. ఎవరికి? ప్రభు వారిని ప్రేమించు వారికి వాగ్దానము చేశాడు జీవ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో ఏ వ్యక్తి కూడా అటువంటి జీవ కిరీటం ఇవ్వలేడు. బంగారముతో, వెండితో, వజ్రాలతో, మణి మాణిక్యాలతో చేసిన కిరీటాలు పెడతారేమో, కానీ దేవుడిచ్చే కిరీటం ఏంటి? జీవ కిరీటము, నిత్యము జీవింపజేసే కిరీటం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నిత్య జీవం ఎక్కడ? ఈ భూలోకములో కాదు, ప్రభు యొక్క పరలోకములో నిత్యము దేవుని యొక్క దూతలతో కలిసి, పరిశుద్ధులతో కలిసి ప్రభువును ప్రతిగానాలతో స్తుతిస్తూ ఆరాధన చేస్తూ, ఆ సంతోషంలో ఏడుపు లేని పరిస్థితిలో, దుఃఖము లేని పరిస్థితిలో, చింత, బాధ, వ్యాధి, రోగం ఏమీ లేని పరిస్థితిలో ఆ నిత్య జీవ కిరీటం పొందుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ కొద్ది కాలపు శోధన, లెట్ దెమ్ కమ్. కొంతకాలమే. మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయాసపడుతున్నారు. పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారట. త్వరలో 2-3 నెలల్లో ఇక వచ్చేస్తాయని బాగా ప్రయాసపడి సిద్ధపడుతున్నారు. కఠోరంగా ఇక బాగా కష్టపడి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. మహా అయితే ఎంతకాలం? కొన్ని రోజులు ఆ ప్రయాస, కొన్ని రోజులు ఆ ఇబ్బంది. కానీ ఒక్కసారి మంచి పోస్టింగ్ వచ్చేసి, మంచి ఉద్యోగం వచ్చేస్తే ఆ తర్వాత ఎలాగుంటుంది? ప్రతిరోజు సంతోషమేగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకములో మనకు కలిగే ఈ శోధన, వేదన ఏదైతే ఉంటుందో కొంతకాలమే. అయినా ఆ దినాలలో కూడా మనల్ని బలపరచడానికి ప్రభు శ్రేష్టమైన పరిశుద్ధ వాగ్దానాలు మనకు అనుగ్రహించారు. ఈ వాగ్దానాలు అమూల్యమైనవి, అలాగే దేవునిని ప్రేమించే వారికి అనుగ్రహించబడేవి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరుడా, సోదరి, రాత్రికాల సమయం దైవ సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను. మీరు దేవునిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుని వాగ్దానాన్ని మీరు పొందుకోగలరు.
దేవుణ్ణి ప్రేమించు వారే వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి అర్హత కలిగిన వారు. ఇఫ్ యు లవ్ గాడ్, యు విల్ ఆక్యుపై ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నీవు ఎంతగా ప్రేమిస్తావో అంతగా ఆయన ప్రేమను, ఆయన వాగ్దానాలను, ఆయన కృపను, ఆయన యొక్క వాత్సల్యతను నీవు సంపాదించుకుంటూ ఉంటావు. కావాల్సింది అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఈ వాగ్దానాల విషయంలో మనకి ఈ మధ్య ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ఎలక్షన్స్లో వాగ్దానాలు చేస్తున్నారు, అవి ఎంతవరకు నెరవేర్చుతారో ఏమో తెలియదు. అలాగే మనుషులు కూడా మాటలు ఇస్తారు, ఇదిగో ఈ మాట నేను నెరవేరుస్తాను, నేను చేస్తానని. ఎంతమంది మాట నిలబెట్టుకుంటారో తెలియదు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పుతాడా? పరిశుద్ధ గ్రంథంలోని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యం. మైక్లో గట్టిగా చదవండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపపడుట ఆయన నరపుత్రుడు కాడు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? వింటున్నారా? దేవుని వాగ్దానాలు పొందుకుంటున్నారు సోదరుడా, సోదరి. అయితే అవి నెరవేర్చబడటానికి అవకాశం కూడా ప్రభువుకి ఇవ్వాలి. నెరవేర్చబడటానికి నీ జీవితంలో అవి సఫలీకృతం అవటానికి ప్రభువుకు నువ్వు అవకాశం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక దేవుని వాగ్దానాలు మనకు చాలా ఉన్నాయి. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? కొన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేసిన మాటలు ముగించేస్తాను. సమయం 9 అయిపోయింది. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. అలాగే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వాక్యాలు. ముందు రోమాపత్రిక చదవండి అమ్మా. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహిస్తారు. చాలు. విశ్వాసము లేకుండా ఉంటే దేవుని వాగ్దానం అనేది మీలో నెరవేర్చబడదు. వాక్యంలో చెప్పబడిన మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసం గట్టిగా ఉండాలి దేవునిలో. ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు ప్రభు నా యొక్క స్థితిని మార్చేవాడు, నా ఆలోచనలు సఫలీకృతం చేసేవాడు. ఆయన సన్నిధిలో నేను చేసుకుంటున్న మనవులన్నిటినీ ఆయన మాత్రమే నెరవేర్చేవాడని ప్రభువు మీద విశ్వాసం కలిగి ఉండాలి. సందేహించినట్లయితే ఒక ఆయన సముద్రంపై నడుచుకుంటూ మునిగిపోయాడు. ఎవరో మునిగిపోతారు. అట్టగే జాగ్రత్త. సందేహం వద్దు. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఆయన ఏమన్నా మనుషుడా? కాదు. నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త, నీకు నాకు సహాయకారిగా ఉండటానికి ఈ సృష్టములో ఉంటున్న సమస్తమును సృష్టించిన గొప్ప శక్తిమంతుడు ఆయన. హీల్ నెవర్ ఫెయిల్. ఎందుకంటే ఆయన చేసిందేగా. ఆయన చేసిన దాని గురించి ఆయనకి తెలియదేంటి? సమస్తం తెలుసు ఆయనకి. ఎక్కడ ఏది చేయాలో, ఎక్కడ ఏది ఏర్పాటు చేయాలో సమస్తము దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని అన్నాడు విడిచిపెట్టేవాడు కాదండి. మనుషులు మనల్ని తోలనాడి మాట్లాడవచ్చు, మనుషులు మనల్ని అవమానపరచవచ్చు, మనుషులు మనల్ని బాధలు పెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రం ఒక్కసారి నిలబడితే వెనక్కి తిరిగే పరిస్థితి చేయడం. మీకు ఉదాహరణ అర్థమవటానికి ఒక విషయం చెప్తాను. మనుషులు ఎలా ఉంటారో అన్నది. అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ గారు అప్పుడే అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఆయన నా మాట జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాం లింకన్ గారు అప్పుడే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడ్డాడు. ఇక ఆయన మొదటి ప్రసంగం చేయటానికి అధ్యక్షుడైన తర్వాత ఒక పెద్ద
ఆ స్టేడియం లాంటి ప్రాంగణంలో ఆయన ప్రసంగం చేయాలి. మొదటి మెసేజ్ చెప్పాలి ఆ దేశ ప్రజలందరిని ఉద్దేశించి. సరే, ఆయన నడుచుకుంటూ అలాగా స్టేజ్ వద్దకు వెళ్తూ ఉంటే, ఓయ్ అబ్రహాం లింకన్ అని ఎవరో ఆడియన్స్లో నుంచి పిలిచారు. పిలవగానే ఈయన ఎవరు పిలిచారని వెనక్కి తిరిగి చూశాడు. చూడగానే, ఓ నేనయ్యా, నా చెప్పులు మీ నానే కుట్టేవాడు అని అబ్రహాం లింకన్ గారితో అలా మాట్లాడాడు. ఎవరు కుట్టేవాళ్ళట? ఈయన చెప్పులట వీళ్ళ నాన్నగారే కుట్టేవాళ్ళట, అబ్రహాం లింకన్ గారి యొక్క నాన్నగారు అని చెప్పారు. కానీ అబ్రహాం లింకన్ గారు చూసి నవ్వుకుంటా స్టేజ్ వద్దకు అలా వచ్చి మైక్ తీసుకొని ఇప్పుడు మాట్లాడటం మొదలెట్టాడు. నిజమేనండి, మీరు ఈ శుభ సందర్భంలో నాకు ఒక గొప్ప మహానుభావుడిని జ్ఞాపకం చేశారు. మా నాన్న చెప్పులు కానీ బూట్లు కానీ కుడితే చాలా పర్ఫెక్ట్గా కుడతాడు. ఆ చెప్పులు కానీ బూట్లు కానీ ఎవరి కాళ్ళు కూడా త్వరగా కరవయ్యి, చాలా సిన్సియర్గా చాలా పక్కాగా కుడతాడు. చాలా మహానుభావుడు మా నాన్న. అలాగే మా నాన్న పిల్లల్ని పెంచే విధానంలో కూడా సరిగ్గా పెంచే మహానుభావుడు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడున్నా, మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగాడు. ఓవర్, అయిపోయింది. అక్కడ మాట్లాడిన వాడి నోరు మూతపడిపోయింది, అంతే. తల ఉంచుకున్నాడు. ఒకప్పుడు ఈయన యొక్క చెప్పులు కుట్టాడంటే వీళ్ళ నాన్న అబ్రహాం లింకన్ యొక్క తండ్రి కుట్టాడు. కానీ కుమారుణ్ణి ఎలా నిలబెట్టాడు? ఇక్కడ జనాల్లో నుంచొని మాట్లాడాడు కదా ఇతను. ఎందుకు మాట్లాడారు తెలుసా ఆ మాట? కొంతమందికి లోపల ఒక అసూయ ఉంటుంది. వీడండి నా ముందే పుట్టి పెరిగాడండి, ఎవరో వీడు నా ముందే పుట్టి పెరిగాడండి. ఏంటంటే అవతల వ్యక్తి మీద గౌరవం రావాల్సింది పోయి ఒక రకమైన అసూయ లోపల వచ్చేస్తుంది. వీడు నా కాళ్ళ ముందే తిరిగాడు, వీడు ఇప్పుడేదో అమెరికా అధ్యక్షుడు అయిపోయాడు. ఎవరో అబ్రహాం లింకన్. వీళ్ళ నాన్న నా చెప్పులు కుట్టాడండి, నా చెప్పులు పాలిష్ చేసేవాడు వీళ్ళ నాన్న. అట్లాంటి వాడండి ఈరోజు ఏదో అమెరికా అధ్యక్షుడు అయిపోయాడు. లోపలేముంది? అసూయ. సేమ్ ఉంటుంది నా గురించి కూడా చాలామందికి. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను అదే మాట చెప్తున్నాను. మీ కాళ్ళ ముందే నేను తిరిగా, కానీ మీకే చెప్పే స్థాయికి దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాడో ఆలోచన చేయండి. వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్, దేవుని ఎదుట నీవు నమ్మకంగా ఉంటే, దేవుని కొరకు నీవు బ్రతికితే నిలబెడతాడంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మా తండ్రి నాతో చెప్పిన మాట వీడియో తీసుకొని నేను ఎప్పటికీ దాచిపెట్టుకున్నా. నాయనా, నిన్ను దేవుడు ఊరికినే ఇవ్వలేదురా. పిల్లలు లేకపోతే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాగ్దాన పుత్రుడు నేను ఇస్తున్నాను, వాడు పెద్ద అయిన తర్వాత నా పరిచర్య చేస్తాడని చెప్పాడురా అని చెప్పంటే నేను వినలా. నా ఇష్టానుసారంగా నేను తిరిగాను, లోకంలో నా నచ్చినట్టు నేను తిరిగాను. ఇట్స్ అరౌండ్ 98, 99, 98, 99 సంవత్సరంలో నేను ఇంటర్మీడియట్కి కాలేజీకి వెళ్ళాలంటే నా జేబులో 100 రూపాయలు లేకపోతే నేను వెళ్ళేవాడిని కాదు. బాధలు పడి అయినా ఎట్లాగైనా మా అమ్మ 100 రూపాయలు నా జేబులో పెట్టేది. బట్టలకు ఇస్త్రీ ఉండాలి, అన్నీ ఉండాలి. లోపల బన్నీనికి సైతం గంజి ఉండాలి, లేకపోతే గొడవ పెట్టుకునేవాడిని. బస్ పాసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా జేబులో 100 రూపాయలు. ఎందుకో తెలుసా? బిలియర్డ్స్ గేమ్స్ ఆడటానికి గేమ్స్ రూమ్లో ఎడిక్టెడ్ అయిపోయా. మొగలరాజపురంలో వెళ్ళి అక్కడ బిలియన్స్ డెన్ ఉండేది, అక్కడ ఆడేవాడిని. లోకానుసారంగా బ్రతికా, లోకానుసారంగా తిరిగాను. అయితే
దేవుని ప్రణాళిక మాట ఇచ్చి నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోవటానికి మనిషి కాదు, నెరవేరుస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే విశ్వాసముతో నమ్మాల్సిందే. ఏ రోజు కూడా మా నాన్నగారు రే బైబిల్ చదవట్లేదేంట్రా, రే వాక్యం చదవట్లేదేంట్రా, రే ప్రార్థనలో ఉండట్లేదేంట్రా, ఇదిగోరా రే ప్రార్థన చేయట్లేదేంట్రా, ఏ రోజు నాకు చెప్పలా. నా గురించి కన్నీరు 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 కారుస్తూనే ప్రార్థన చేశారు. మా అమ్మ నాన్న ఏడుస్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో నేను బాగా డ్రింక్ చేసి ఇంటికి వచ్చాను. డ్రింక్ చేసి ఇంటికి వస్తే మా డాడీ నన్ను కొట్టారు. మైక్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ మైక్ స్టాండ్ పైప్ తీసి నన్ను కొట్టారు. కొడితే ఆ మైకంలో దెబ్బలు బాగా తగిలేసరికి కోపం వచ్చి మా నాన్నగారిని అలా తోసేశాను. తోసేస్తే వెనక్కి అలాగ అంత దూరం వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నా మీద చెయ్యేలా చాలా ఏడ్చారు. వీడు నా మీద చేయి చేసుకునే స్టేజ్కి వచ్చేసాడు. ఇక నేను వీడిని కోపడను అని చెప్పి ఆ రోజు నుంచి ఏడవటం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు ఫోన్ చేసి ఆ విషయం నాకు చెప్పారు. అయ్యా, ఒకానొక టైంలో ఇలా నువ్వు చేసావంట, నీకు గుర్తుందా? కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. ఏం మాట్లాడాలి, మాటలేదు నోటంటే. ఆ తర్వాత చాలా సందర్భాల్లో మీ నాన్నగారు నీ దగ్గరకు వచ్చి నీతో క్షమాపణ కూడా చెప్పాడట. అయ్యా, నీకు గ్రహింపు లేదయ్యా. ఏడ్చుకున్నాను, కానీ ఆ ప్రార్థన కన్నీరు ఏ రోజు వృధాగా పోలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ జీవితంలో కూడా వాగ్దానం ఇస్తాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. చాలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నాను నేను. ఉద్యోగం చేసుకుంటా అసలు పరిచర్య చేయాలంటేనే మహాకోపం. నేను అనుకునేది ఏంటంటే నేను కమాండింగ్గా బతకాలి. ఒకళ్ళు వేలు చూపిస్తే నాకు మహాకోపం. వేలు చూపెట్టాడని వేలు పట్టుకొని విరిచేవాడిని కాలేజీలో. ఒకరిని పట్టుకొని కొడితే ఈ చెవు ఇక్కడ చివరిలో ఇలాగ ఏలాడింది, అలా కొట్టాను నేను. అంత కోపం, షార్ట్ టెంపర్డ్. యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దేవుని నెహ్రూ గారి పార్టీలో తిరిగేవాడిని. అట్లాంటి పరిస్థితిలో దుర్భరమైన జీవితంలో ఉన్న నన్ను ఎంత కోపం ఉందో ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు మనసులో గాయాలు బోళ్ళని ఉన్నా ప్లీజ్ కీప్ క్వైట్, నోరు మూసుకొని ఉండు. ఐ యామ్ విత్ యూ అన్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా సాక్షి మీ ఎదుట ఎందుకు పంచుకుంటున్నానంటే, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే ఆ టర్నింగ్ పాయింట్ కొరకు వేచి చూడాలి. చాలా సందర్భాల్లో నా గురించి నా తల్లిదండ్రులు ఎంతగా ఏడ్చారో, ఎంతగా ప్రార్థన చేశారో నేను చూశాను, అయినా గ్రహించుకోలే. కానీ ఒకానొక సమయంలో ప్రభు కొడితే దిమ్మ తిరిగిపోయింది, అలా కొట్టాడు. నీవు ఏది చూసుకొని అయితే ఎక్కువగా ప్రేమ చూపుతూ ఉంటావో, ఏది చూసైతే ఎక్కువగా గర్వపడుతూ ఉంటావో దాన్నే తీసేస్తాడు. చాలా సందర్భాల్లో ప్రభు నా జీవితంలో అలా చేశాడు. అయినా కానీ ఇంకా 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 లోకానుసారంగానే నేను తిరిగాను. నా గురించి ఫిలిప్ గారికి బాగా తెలుసు, నేను అంత పనికిమాలిలో ఉన్నా. ఎందుకంటే చిన్నతనం నుంచి నాతో పాటే ఉన్నాడుగా, ఆయన బాగా తెలుసు. అలాగే చాలా పనులు చేయగా ఉద్యోగాలు చేశాను. ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఒకానొక రోజున ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అయ్యా, మీ గురించి ప్రార్థన చేయొచ్చా? ఓకే అయ్యగారు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఆయన ఏడుస్తూ ఉన్నారు. చాలామంది పాస్టర్స్ని మనం చిన్నప్పటి నుండి చూడలేదా? బోళ్ళు ఎంతమంది తెలుసులే. నేను ఆ దృక్పథంలో ఉన్నాను. ప్రార్థన చేస్తూ బాగా కన్నీరు కార్చారు. కన్నీరు కార్చి ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా, నువ్వు లోకములో ఉండి బంగారాన్ని పట్టుకో, అది మట్టి అయిపోద్ది.
దేవునిలోకి వచ్చి మట్టిని పట్టుకో, దేవుడు దాన్ని బంగారం చేస్తాడన్నాడు. నవ్వుకున్న మనసులో. సర్వసాధారణంగా కొంతమంది పాస్టర్స్ ఇలా వచ్చి ప్రార్థన చేసి కానుకలు తీసుకొని పోతారు కదా, అలాంటి కేటగిరీలోనే ఆయన కూడా నేను వేసేసాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినా కానీ ఆయన కానుక ఇవ్వటానికి కూడా నేను మనస్సు రాక కాముగా అలాగే నిలబడ్డాను. ఆయన ప్రార్థన చేశారు, అయ్యా వందనాలు అయ్యా అన్నారు, ప్రైజ్ లార్డ్ అండి అన్నాను, వెళ్ళిపోయారు. నా క్యాబిన్లోంచి వెళ్ళిపోయారు. కనీసం టీ కూడా నేను ఇవ్వలేదు. బయట నుంచి ఆఫీస్ బాయ్ సార్ ఏమన్నా తీసుకురమ్మంటారు అన్నట్టుగా సైక్ చేస్తూ ఉన్నాడు, కానీ నేను నా క్యాబిన్లో కూర్చొని ఇలా అనగానే వాడు వెంటనే టీ తీసుకొస్తాడు. అలాంటిది నాకు ఇవ్వబుద్ధి కూడా కాలేదు, అలాగే ఉన్నాను. ఆయన సైలెంట్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి నేను పెద్దగా పట్టించుకోవాలా. కానీ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూస్తే కానీ అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానాలు మనకు చాలా ఉన్నాయండి. గోడకు మాత్రమే తగిలించుకొని ఇంట్లో ఒక బొమ్మగా, ఒక ఫోటో ఫ్రేమ్గా పెట్టుకోవటం కాదు. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా నీ హృదయంలో మంట రేగాలి. ఆ వాగ్దానాన్ని చదువుతున్నప్పుడల్లా నీ హృదయంలో, ఇదిగో ప్రభు ఎంత వాగ్దానం ఇచ్చారు, ఈ వాగ్దానం నా జీవితంలో ఎందుకు నెరవేర్చడు? ఆ పట్టుదలతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. విశ్వాసము కలిగి ఉండాలని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అబ్రహాము జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వాక్యాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను? ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఆలకించండి. అబ్రహాముకి దేవుడు అంటే బాగా నమ్మకం. ఎంత గొప్ప విశ్వాసం! ఆయన గురించి చెప్పబడిన మాట అదే, విశ్వాసుల చెప్పాలి, విశ్వాసుల తండ్రి. ముసలితనంకి వచ్చాడు, వృద్ధాప్యంలో ఒకే ఒక కుమారుడు దేవుడిచ్చాడు. ఆ ఒక్క కుమారుని కూడా దేవుడు ఏం చేయమన్నాడంటే దహన బలిగా అర్పించమన్నాడు. దహన బలి గురించి 9 వరంలో చెప్పాయి. ఎంతమంది జ్ఞాపకం ఉంది? దహన బలి అంటే ఏం చేయాలో తెలుసా? దహన బలి కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క పశువుని, లేదంటే సిద్ధపరిచింది ఏదైనా కానీ ముందు శిరచ్ఛేదనం చేయాలి. ఏం చేయాలి? తల నరికేయాలి. తర్వాత ఒంట్లో ఉన్న రక్తం అంతా పిండేయాలి. తర్వాత శరీరం అంతా ముక్కలు ముక్కలుగా ఖండించాలి. ఆ తర్వాత కడుపులో ఉన్నది మొత్తం సపరేట్ చేయాలి. ఆ మొత్తాన్ని కట్టెలు పేర్చి దాని మీద చక్కగా వరుస క్రమంలో పేర్చాలి. అప్పుడు యెహోవాకు ప్రార్థన చేసి మంట వెలిగించి దానిని కాల్చి దేవునికి దహన బలిగా అర్పించాలి. ఇప్పుడు అబ్రహాము ఎవరిని చేయాలి? పిల్లలకి చిన్న పిన్నీసు గుచ్చుకుంటేనే అల్లాడిపోతాం. ఇప్పుడు పిల్లాడిని ఏం చేయాలి? వృద్ధాప్యంలో లేక పుట్టిన కుమారుణ్ణి ఫస్ట్ తల నరికి చంపేయాలి. చంపేయటం మాత్రమే కాదు, శరీరంలో ప్రతి భాగము ముక్కలుగా నరకాలంటే కన్న తండ్రికి ఎలా ఉంటుందో చూడండి. కానీ అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? నా దేవుడు ఒకవేళ నా బిడ్డ చనిపోయినా కానీ మరలా ఆ బిడ్డను లేపుతాడని విశ్వాసం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విశ్వాసము చేతనే తన బిడ్డని సిద్ధపరిచి తీసుకొని వచ్చి మొత్తం కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం పడురుని పెట్టి కత్తి పైకెత్తే వరకు కూడా దేవుడు వెయిట్ చేసి విశ్వాసాన్ని పరీక్ష చేశాడు. ఆలకిస్తున్నారా? ఎక్కడికి తీసుకెళ్తున్నాడో భార్యకు కూడా చెప్పలేదు, కాముగా తీసుకొని వెళ్ళిపోయాడు.
బలి అర్పించబోతున్న తన కుమారుడు కూడా చెప్పలేదు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, బలి పశువు ఏది నాన్న అంటే, యెహోవాయే చూచుకొనును. చూశాడా లేదా దేవుడు? దేవుడే చూసుకున్నాడా లేదా? బలి పశువు యెహోవాయే చూచుకొనును అన్నాడు. అక్కడ అబ్రహాముకు తెలుసు, నా కుమారుని బలి ఇవ్వటానికి నేను సిద్ధపడిన బలి ఇచ్చిన బలి పశువుగా నా కుమారుడు మాత్రం దేవుడు చేయడు, వేరొకటి సిద్ధపరుస్తాడని అబ్రహాముకు గొప్ప విశ్వాసం ఉంది. ఆ వాగ్దానాన్ని మనసులో పెట్టుకొని విశ్వాసంతో వెళ్ళిపోయాడు. మీకు ఇవ్వబడుతున్న వాగ్దానం గోడకే పరిమితం అవుతుందా, గుండెల్లో ఉంటుందా? అర్థం చేసుకోండి. ఈ రాత్రి పరిశుద్ధ లేఖనాల నుంచి ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. అనేకమైన వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ యొక్క వాగ్దానాలని అబ్రహాం ఏం చేశాడో తెలుసా? సంతోషముతో అంగీకరించాడు. నీ కుమారుడైన ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వయ్యా అని చెప్పంటే అది సంతోషముతో అంగీకరించి తీసుకొని వెళ్ళాడు. మరి మనమైతే, ఒకవేళ మీరైతే, ఊరుకోయ్యా నీకు నమస్కారం వేసయ్యా పోతున్నాను నేను, లేకలేక పిల్లోడు పుడితే ఏందయ్యా నువ్వు చేసే పని? అది కూడా ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు అబ్రహాం గారికి అప్పటికి? సెంచురీ. ఆ టైంలో పిల్లాడు పుడితే ఏందయ్యా? ఆలోచన చేస్తున్నారా సోదరుడా సోదరి? దేవుని యొక్క వాగ్దానములు నమ్మదగినవి. ఆయన మాట ఇచ్చి తప్పటానికి ఆయన మనుష్యుడైతే కాదు, నిన్ను నన్ను సృజించిన దేవాతి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ ఆజ్ఞలు నెరవేర్చబడాలని, ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మొట్టమొదటిగా మనము సందేహించకూడదు. రెండవదిగా ఆ వాగ్దానాల్ని సంతోషంగా అంగీకరించాలి. ఇక మూడవదిగా హెబ్రీ పత్రిక 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అనగా ఓర్పు అవసరమై ఉన్నది. 6వ అధ్యాయం 15వ వాక్యం కూడా చదివితే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. 6:15 అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి మనకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండాలి. వాగ్దానం ఇచ్చాక వెంటనే చేసేయి అంటే ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో దేవునికి అన్నీ తెలుసు. అర్థమవుతుందా? ఉదాహరణకి మీకు అర్థమవటానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నా ఇంత ఎత్తెత్తే అయిపోయాడు, నా అంత ఎత్తు వచ్చేసాడుగా. మొన్నట సందీప్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటే మావాడు కూడా కూర్చొని ఇట్ట స్టీరింగ్ తిప్పి కార్ డ్రైవింగ్ చేశాడంట. మొన్న ప్రార్థనకి వెళ్తున్నాడు, డాడీ నా కారు నేను తోలుతాను అంటున్నాడు. ఓయ్ ఇదేంద్రా అన్న, నేను నేర్చేసుకున్నాను, సందీప్ అనే నేర్పించేశాడు, కారు తోలేస్తాను అంటున్నాడు. సరే ఇస్తా, కానీ నీకు ఇవ్వాల్సిన సమయం కూడా ఉంది. ఇస్తా అంటే ఏంటి డాడీ నువ్వు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు? చేస్తా, టైం ఉంది దానికి, నేను ఇస్తా అని చెప్పన్నాను. కాస్త బాధ కలిగింది, మొహం మార్చాడు. ఏం పర్వాలేదు నాన్న, నేను నీకు ఇస్తా, కానీ దానికి టైం ఉంది. నా ఎత్తొచ్చేసాడని చెప్పేసి నేను ఇప్పుడు ఇచ్చాను అనుకోండి, నైనవరం చర్చికి కదే లేదు, చర్చి పక్కన ఉన్న చెరువులోకి వెళ్తాం. అవునా కదా? దేవుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. నీవు అడిగిన వెంటనే ఇచ్చాడు అనుకోండి, ఏం చేసుకోవాలో తెలియక దాన్ని దుర్వినియోగం చేసుకోగలవేమో. అందుకనే సమయానుకూలముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఓర్పు కలిగి ప్రభు సన్నిధిలో కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక అంత మాత్రమే కాదు, ఆదికాండం 26వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు. ఆజ్ఞలు నెరవేర్చబడాలి, వాగ్దానాలు నెరవేర్చబడాలంటే అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక, అబ్రహాము దినములలో వచ్చిన కరువుగాక మొదటి కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరాహులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వచ్చిన, నేను చదివేస్తాను.
అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని, ఇది బాగా గుర్తెట్టుకోవాలి, అబ్రహాము ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విని, నేను విధించిన దాని నా ఆజ్ఞలను, దేవుడు విధించిన ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. గైకొన్నాడు అంటే పాటించాడు, అవలంబించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిని నీవు గైకొనాలి. దేవుడు పెట్టిన నియమ నిబంధనలను నీవు పాటించాలి. అప్పుడే ఆశీర్వాదము మన సొంతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా అర్థమవటానికి చెప్పమంటారా? మీరు ఊరగాయ పచ్చళ్ళు పడతా ఉంటారు, అటు ఏదో ఉంటారు, అదేదో మామిడికాయ పచ్చడో లేకపోతే టమాటా పచ్చడో ఏదో ఊర పచ్చళ్ళు పడుతూ ఉంటారు. పట్టినప్పుడు ఆ పచ్చడి పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా దాంట్లో నీళ్లు కలవకుండా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. వెనకటికి ఏం చేసేవాళ్ళు, ఇప్పుడైతే ఏ పచ్చడి కావాలని గబక్కన షాపులోకి వెళ్ళి డబ్బాలు కొనుక్కొచ్చేసుకుంటున్నారు. కానీ వెనకటికైతే సంవత్సరానికి సరిపడా అంత పెద్ద జాడీల్లో పచ్చడి పెట్టేవాళ్ళు. ఈ పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళా ఆ జాడీలోని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ జాడీని జాగ్రత్తగా తీసి తడిగా లేకుండా పొడిగా ఉన్న గరిటెని తీసుకొని జాగ్రత్తగా దానిలోది తీసి వాడుకునేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో పచ్చళ్ళు బూజులు పట్టేసాయి. ఎందుకు పడతాయి పెద్దోళ్ళకి తెలుసు. ఏదన్నా తడి గరిటి దాంట్లో పెట్టారనుకోండి, అయిపోయిందే. తీసేటప్పుడు దాన్ని శుభ్రత లేకుండా అది తీశారనుకోండి, అయిపోద్ది. అక్కడ నియమం పాటించాలా వద్దా? పాటిస్తేనే అది బాగుంటుంది. అలాగే దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు, వాటిని పాటించాల్సిందే. అప్పుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వాక్యాలు త్వరగా చదివేయండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వాక్యాలు. మందులు కాక అమ్మమ్మ కొంచెం జాగ్రత్తగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదవండి. మీరు మందులు కాక, మీరు మందులు అన్న, మందులు అంటే మెడిసిన్ కాదన్ను, మాంద్యులు అనొచ్చు. అక్కడ రాసింది మందులేలే, కాకపోతే మాంద్యులు అంటే మందమతితనము కలిగిన వారు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. ఈ వాక్యంలో ఉన్న భావం వివరణగా 2 ముక్కల్లో చెప్పేస్తాను. వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఆ వాగ్దానం మనకి ఇచ్చాడు కదా ప్రభు ఇచ్చావు కదా, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయి. నీ సన్నిధిలో అడుగుతున్నాను, సహాయం చేయి. మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఈ ఆసక్తి గురించి మీకు చిన్న మాట జ్ఞాపకం చేసిన మాటలు ముగించేస్తాను. ప్రభు చెప్పిన మాట, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచిండు అని చెప్తూ దానికి ముందు చెప్పారు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానని ప్రభు చెప్పారు. ఆ ఆదరణకర్త మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్తూ, మీరు ఏం మాట్లాడాలి, ఏం ఆలోచన చేయాలి, సమస్తముని మీకు బోధిస్తాడని చెప్పారు. సరే, ప్రభు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు? ఇదిగో ప్రభు వెళ్ళిపోయారు, ఇక ప్రభు ఏమన్నారు? మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నారు కదా, ఆత్మ మన యొద్దకు రావాలి కాబట్టి ప్రార్థన చేద్దామని అందరూ కలిసి
మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్యా మమ్మల్ని నింపయ్యా, యేసయ్యా మమ్మల్ని నింపయ్యా, ఆత్మతో నింపయ్యా, అభిషేకించయ్యా, మీరు ఆదరణకర్తను పంపిస్తానన్నారు. పంపండి నాయన, పంపండి నాయన, పంపండి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 50 days. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 50 రోజులు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పెంతుకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు ఆ దినమున దేవుని యొక్క వారి మీద అగ్ని జ్వాలలుగా దిగటం మనం చూస్తాం. పెంతుకొస్తు అనే మాటకు 50వ రోజు అని అర్థం. నా మాట అర్థమవుతుందా? పెంతుకొస్తు అనే మాటకు 50వ రోజు అని అర్థం. ఇక ఆత్మను పొందుకోవటానికి వాక్య భాగంలో రాయబడిన మాట, వారు అత్యాశక్తి కలిగిన వారై ప్రార్థన చేశారు. ఎలాగో అత్యాశక్తి. నీకు ఇవ్వబడిన వాగ్దానం నీవు స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానాన్ని అనుభవించాలంటే నీకేం కావాలి? ఆసక్తి కావాలండి. ఇదిగో ప్రభువా, నాకు ఈ వాగ్దానం ఇచ్చావు నాయన, దీన్ని నేను నా జీవితంలో నేను స్వతంత్రించుకోవాలి నాయన అని ప్రభు సన్నిధిలో ఆసక్తిగా, ప్రభువా నెరవేర్చు, 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 నెరవేర్చు. ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడుతున్నాయి. వాగ్దానం ఇవ్వు నాయనా అని అడుగుతున్నారు. పొందుకొని వాటిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఈరోజు మనల్ని పరీక్ష చేసుకోవాలి. చివరిగా కేరళలో నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు నాతో పాటు షీబా ఆంటీ అని ఒక ఆవిడ ట్రైనింగ్ అయ్యేవారు. ఆవిడకి అప్పటికే సుమారుగా 50 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ వాళ్ళ హస్బెండ్ వారిద్దరు కలిసి బైబిల్ కాలేజ్కి వచ్చేవారు. ఆంటీ గారు ఏం చేశారంటే, మక్కలే అని, అంటే మక్కలే అంటే బాబు అని అర్థం. ఒకరోజు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పి ఆహ్వానించారు. సరే కదని వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను. వాళ్ళు చెప్పినప్పుడు ఇల్లు చూడగానే అదేదో సినిమాలో చూసిన బంగ్లా లాగా ఉంది నాకు. చాలా పెద్ద బంగ్లా, ఇద్దరే ఉంటున్నారు దాంట్లో, పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వెళ్ళిన తర్వాత చక్కగా భార్యాభర్తలు ఇద్దరు నిలబడి, పెద్ద వయసు ఆంటీ గారికి అప్పుడే 50 సంవత్సరాలు ఉంటాయి. వారి భర్తకి ఇంకా పెద్ద వయసు. నేను చిన్నవాడిని. నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వారిద్దరు నాకు వడ్డన చేస్తూ ఉన్నారు. అంకుల్ కూర్చోండి, ఆంటీ కూర్చోండి అంటే లేదు, నిలబడి చక్కగా వడ్డన చేస్తూ ఉన్నారు. ఈ వడ్డనంతా అయిపోయింది, చక్కగా అంతా అయిపోయి ఈ క్రమంలో వాడు మాట్లాడుతూ అయ్యా, ఈరోజు మేము ఇలా దీవించబడ్డామంటే దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడని చెప్తూ, ఇక వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వారు ఆ ప్రాంతానికి కేరళ వచ్చినప్పుడు ఒక పెట్టెలో చెరో 2 జతల బట్టలు తీసుకొని మాత్రం వచ్చారట. ప్రభు వారికి చెప్పారట, మీరు పలానా ప్రాంతం వెళ్ళండి, ఇదిగో నేను మిమ్మల్ని దీవించబోతానని చెప్పారట. అబ్రహాంకి ఏ విధంగా అయితే చెప్పారో అలాగే వీరికి కూడా చెప్పినప్పుడు వీరు మాట విన్నారు. 2 జతల బట్టలు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళు చిన్నగా పరిచర్యను ప్రారంభించి పరిచర్య బాగా ఆశీర్వాదం పొందుకుంటా ఉంది. ఫోటోలు కనబడ్డాయి. ఇదిగో మా అబ్బాయి, మా కోడలు, వాళ్ళ పిల్లలు, ఇదిగో మరొక అబ్బాయి, మా కోడలు పిల్లలు, మా అమ్మాయి, మా అల్లుడి గారు పిల్లలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశంలో ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళు చెప్పిన మాట, ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతిరోజట తమ పిల్లల యొక్క బెడ్స్ దగ్గరికి వెళ్ళి, మంచం దగ్గరికి వెళ్ళి పిల్లలకు భోజనం పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేవాళ్ళట. వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ బెడ్స్ దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి, నాయనా ఒక్కసారి నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. రోజు ఇదే ప్రార్థన. ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో సెటిల్ అయ్యారు. వారు చాలా సంతోషంగా ప్రౌడ్గా చెప్తున్నారు, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దేవుని కృపే. దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానం పట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన కుటుంబం గురించి, మన భవిష్యత్తు గురించి, మన బిడ్డల గురించి చాలా ప్రణాళికలు ఉంటాయి, కాదంటలేదు. కానీ దేవా,
నీ వాగ్దానం నాకు అనుగ్రహించు, ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకోవటానికి నన్ను సిద్ధపరచని సిద్ధపడుతూ ప్రభు సన్నిధి దాని నిమిత్తం అడగాలి, ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వాతంత్రించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం పొందుకోవటం కాదు, వాగ్దానాన్ని మనం అనుభవించాలి. దాని కొరకు సిద్ధపడదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు కాస్త ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోబాకండి. అందరూ తల్ల వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందన స్తోత్రాలు. ఈ ఉజ్జీవ ఉపవాస ప్రార్థనలో మొదటి దినమున మేమంతా మీ సన్నిధిలో చేరి స్తుతించి, ఘనపరిచి, ఆరాధించి, ప్రార్థించాం. పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు మేము ధ్యానించడానికి కృప చూపించారు. మీరు మా జీవితంలో అనుగ్రహించిన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మేమేమి చేయాలో కొన్ని విషయాలను మాకు బోధించారు. నాయనా, భక్తి జీవితంలో ఏ విధంగా ఉండాలో మాకు నేర్పించారు. మీరు బోధించిన మాటలు మా హృదయాల్లో ముద్రించుకోవటానికి, వాక్యానుసారముగా బలపరచబడటానికి సహాయం దయచేయండి. మీ సన్నిధికి ఎవరెవరు ఏ ఆలోచనతో, ఏ అవసరంతో వచ్చినారు, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు పరిశోధించి చూస్తున్నారు. ప్రతి ఒక్క హృదయ ఆలోచనలని నజరేయుడని యేసు నామమున మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలందరినీ మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకొనండి. మీ వాగ్దానముల చేత మీ బిడ్డలను బలపరిచి, దీవించి, మీ కృప చేత ఆవరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.